ఈ మధ్య కాలంలో వింటున్నాం. ఒకటి ప్లాస్టిక్ వినియోగం అని చెప్పేసి, 2 వాతావరణ కాలుష్యం అని చెప్పేసి, 3 బీటీ అంటే మనం తినే తిండిలో ఇవి తింటే అని. సో, మన దగ్గర ఇప్పుడు ఏమన్నా ఎవిడెన్స్ బేస్డ్ రిసర్చ్ ఏమైనా ఉందా? వీటి ద్వారా కూడా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని. డైరెక్ట్ ప్రూఫ్ అన్నది ఇంకా లేదు. బట్ డెఫినెట్లీ ఒక 50 years బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ క్యాన్సర్స్ అది పెరిగింది. మనకు అది తెలుస్తూనే ఉంది. అసలు నాకు సైన్సే అవసరం లేదు. ఇంతకుముందు ఎప్పుడో వినేవాళ్ళము. ఇప్పుడైతే ప్రతి ఇంట్లోనూ క్యాన్సర్ ఉంది, లేకుంటే మన ఆఫీస్లో ఎవరో తెలిసిన వాళ్ళకన్నా ఉంది. సో ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ ఇంక్రీజింగ్. ఇది వీ థింక్ ఇస్ మోస్ట్ లైక్లీ బికాస్ మన లైఫ్ స్టైల్, మనం వీఆర్ మోర్ సెడెంటరీ, కదలడం లేదు, ఆఫీస్ జాబ్స్ ఎక్కువ, సో ఎక్సర్సైజ్ అన్నది లేదు. మనం తినే పదార్థాలు డెఫినెట్లీ 50 yearsకి ఇప్పటికీ చూసుకుంటే చాలా చాలా మారాయి అన్నమాట. సో మిల్లెట్స్ అన్నవి డయట్లో లేవు. ప్రాసెస్డ్ ఫుడ్, వైట్ రైస్, బ్రెడ్, బర్గర్స్, పిజ్జా, దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ వీఆర్ ఈటింగ్. ఆకుకూరలు తగ్గిపోయాయి, వెజిటబుల్స్ తగ్గిపోయాయి. సో అండ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఉన్నాయి. సో ఏ ఒక్క కారణం వల్ల కాదు, కానీ క్యాన్సర్ని మేము వీ థింక్ ఇట్ యాజ్ మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. సో చాలా డ్యామేజెస్ అవుతున్నాయి. ఈచ్ వన్ ఈజ్ యాడింగ్ టు ద రిస్క్ అనమాట. సో ఎన్వైరన్మెంటల్ చేంజెస్ risk to your DNA, bad food habits, risk to your DNA, ఈ sedentary lifestyle, risk to your DNA. ఇవన్నీ కలిపి డెఫినెట్లీ ద ఇన్సిడెన్స్ ఇస్ ఇంక్రీజింగ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.